రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి, కర్కాటకంలో బుధుడు శుక్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. ప్రతి విషయాన్ని సౌమ్యంగా వ్యవహరిస్తారు. వివాదాల జోలికి పోరు. పని భారాన్ని తగ్గించుకోవడానికి ప్రణాళికలను రూపొందించుకొని ఆ దిశగా విభజన చేస్తారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీర్ఘకాలిక ఆలోచనల కన్నా వెనువెంటనే తీసుకునే నిర్ణయాల వలన లాభపడతారు. ఈ వారం కూడా వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవహారాలు ఈ వారం ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో నైపుణ్యాన్ని ఆసక్తి కనబరుస్తారు. ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. చిన్నపాటి అవాంతాలు వచ్చినా లెక్క చేయకుండా పని పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల కన్నా వృత్తి ఉద్యోగాలే ఎక్కువని ప్రాముఖ్యతనిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడానికి చర్యలను చేపడతారు. మిత్రుల నుండి విశేష సహకారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు రహస్యంగా నడుచుకోవాలని నిర్ణయించుకుంటారు. విద్యార్థులకి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్య మీద శ్రద్ధ చూపించడం ఎంతో ముఖ్యం. వ్యాపార, విద్య, ఉద్యోగ విషయాలకు సంబంధించిన చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలోని పెద్దలతో కలిసి స్థిరాస్తి వృద్ధిలో తీసుకురావాలన్న విషయాలపై సమాలోచనలు సాగిస్తారు. మానసిక ఊరటను కలిగి ఉంటారు. ఇతరుల విషయంలో తలదూర్చవద్దు. ప్రయాణాలకు, విద్యా విషయాలకు, కోర్టు పనులకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయమై ఆహార నియమాలు తగు జాగ్రత్తలు పాటించండి. విద్య, సాంస్కృతిక కార్యక్రమాల కొరకు చేసే దూర ప్రయాణాలు ఫలిస్తాయి. విదేశీకి సంబంధించిన ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగం, విద్య మొదలగు విషయాలు విజయవంతమవుతాయి. విలువైన వస్తువుల విషయంలో, నగదు, అవసరమైన డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్త వహించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. కొన్ని పనులు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించండి. అనవసరమైన పలకరింపులు, చర్చలు వంటివి మీ పనులకు కొంత ఆటంకాన్ని కలిగించవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఈ రాశివారు కాలభైర అష్టకం, అలాగే కాలభైర రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక ప్రణాళికలో స్పష్టత లోపిస్తుంది. మిత్రవర్గం లేక ఆత్మీయ వర్గం అందుబాటులో లేని కారణం చేత ఒక సందర్భంలోనూ సలహాలను, సూచనలు అందించేవారు లేక ఇబ్బంది గురి అవుతారు. ఉద్యోగపరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అంది వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. స్థిరాస్తులు అమ్మాలన్నా కొనాలన్నా ఈ వారం కలిసొచ్చే కాలమని చెప్పవచ్చు. ముఖ్యమైన పనుల విషయంలో ఓర్పు వహించడం చాలా అవసరం. విదేశీ వస్తువులు ఆకర్షణ నుండి బయటపడడానికి జాగ్రత్త వహించండి. పనుల పట్ల శ్రద్ధ, ఆసక్తులను చూపిస్తారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలకు యోగా, మెడిటేషన్ వంటివి చాలా ముఖ్యం. కళా సంస్కృత కార్యక్రమాలకు, ప్రయాణాలకు ఇది అనుకూల సమయం అని చెప్పవచ్చు. విందు వినోదాలకు, విలాసవంతమైన వస్తువులకు, పూజాది దాన ధర్మాలకు సమయాన్ని వెచ్చిస్తారు. ఎంతో కాలంగా వాయిదా పడుతున్న విషయాలు పరిష్కారం అవుతాయి. అనుకోని విధంగా ఆభరణాలు, ధనాదాయం, వస్త్రాలు వంటివి ప్రాప్తిస్తాయి. రచనలకు, సేవలకు పారిశోధం లభిస్తుంది. సోదరీమణుల విషయంలో శ్రద్ధ చూపుతారు. వారి నుండి అనుకూల సమాచారం అందుకుంటారు. సంతాన విద్యా విషయంలో శ్రద్ధ చూపుతారు. ఇల్లు, స్థలము, పొలము, కార్యాలయము, గృహ సదుపాయాలు తదితర విషయంలో ఆసక్తిని చూపిస్తారు. ఆధ్యాత్మిక వైజ్ఞానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంతో కాలంగా వేచి చూస్తున్న మొండి బకాయిలు ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. మీ ఓర్పుకు
పరీక్షాకాలం ఎదురవుతుంది. ఓర్పుతోనే విజయాన్ని సాధించగలుగుతారు. క్రయ విక్రయాల్లో అధిక లాభాలు సాధించే అవకాశం ఉంది. నిర్మాణాత్మక కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల వలన కొంత మానసిక శాంతి కోల్పోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విదేశీ అయిన ప్రయత్నాలు సఫలమవుతాయి. భవిష్యత్ కార్యాచరణకు సన్నాహాలు పూర్తి చేస్తారు. పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్ వంటివి ఈ వారం లాభించే అంశంగా చెప్పవచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగం లేదా విద్య పట్ల కొంత అశ్రద్ధ వహించడం జరుగుతుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఏది ఏమైనా సరే ఎప్పటికప్పుడు పని పూర్తి చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం పెట్టుబడులకు, కొనుగోలుకు అనుకూల కాలం చెప్పవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు, కాంట్రాక్టులు, వాణిజ్య ప్రకటనలకు అనుకూల కాలం. కొంతమందితో ఏకాంత చర్చల వలన చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మిత్రుల సహాయ సహకారాలు, సలహాలు, సంప్రదింపులు ఫలిస్తాయి. ఇది సంతాన విద్యా విషయాలకు ఉపయుక్తమవుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. మిత్రులతో పర్యటనలు, చర్చలు లాభిస్తాయి. గృహ నిర్మాణానికి, గృహోపకరణ వస్తువులకు ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. ఆహార నియమాలతో జాగ్రత్త అవసరం. అనుకోని మిత్రులతో సమావేశం జరుగుతుంది. క్రీడలలో, వేడుకల్లో పాల్గొంటారు. విదేశీ వస్తువుల ఆకర్షణ విషయంలో జాగ్రత్త వహించండి. వాయిదా పడుతున్న విషయాలు పరిష్కార దశకు చేరుతాయి. స్థిరాస్తి విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం అధికమవుతుంది. దానివలన దంపతుల మధ్య ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తుంది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఈ వారం స్థలం అమ్మాలన్నా, కొనాలన్నా అనుకూల కాలమని చెప్పవచ్చు. అయితే ఇటువంటి విషయాల్లో కొద్దిపాటి శ్రద్ధ అవసరమని తెలుసుకోండి. చదువులు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన దూరపు ప్రయాణాలు ఫలిస్తాయి. పూజలు, పునస్కారాలు ఘనంగా నిర్వహిస్తారు. అతిథి మర్యాదల యందు, గృహ అవసరాల యందు మంచి శ్రద్ధను చూపిస్తారు. విధేయత పేరుతో ప్రతి విషయానికి మీ మీద ఆధారపడే వారి వలన, స్వతంత్ర నిర్ణయాలకు చేయలేని వారి వలన ఇబ్బందికి లోనవుతారు. ప్రతి విషయాన్ని మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా ఉపయోగపడతాయి. లేకపోతే కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్య పట్ల శ్రద్ధ ఎంతో ముఖ్యం. కోర్సు మారాలన్న ఆలోచన పక్కన పెట్టి ఉన్న కోర్సుని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసా, పాస్పోర్ట్ వంటివి కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశివారు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. లేకపోతే ఆర్థిక నష్టం చవిచూసే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం విద్య, వాణిజ్య రంగంలో, ఆర్థిక విషయాలలో ప్రోత్సాహకర వాతావరణం సమకూరుతుంది. ఈ వారం అతిథి మర్యాదలకు అధిక ఖర్చును చేస్తారు. సంతాన, వివాహ విషయంలో ప్రస్తావన వస్తుంది. కుటుంబ సంబంధికులు స్వతంత్ర నిర్ణయాల వలన ఇబ్బందిని కలిగించవచ్చు. ఏ విషయమైనా సరే సంతానం పట్ల మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి. ఉద్యోగ పరిశ్రమలకు, యంత్ర పరికరాలు, వ్యవసాయ రైతులకు అనుకూల కాలం చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాల్లోనూ ప్రోత్సాహకరం లభిస్తుంది. పారిశ్రామిక పెట్టుబడులకు మంచి సమయం అని చెప్పవచ్చు. అతి కష్టం మీద చేపట్టిన పనిని పూర్తి చేయగలుగుతారు. సహోద్యోగుల కొన్ని చికాకులు పెట్టినా అది మీకు ఎంతగానో ఇబ్బందికరంగా ఉండవు. ఆర్థిక విషయాలలో, కొనుగోలు అమ్మకాలలో జాగ్రత్త అవసరం. పిల్లల విద్య, ఉద్యోగ విషయాల్లో మిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. దంపతుల మధ్య కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సామూహిక ఆరాధనలు, యాత్రలు చేస్తారు. గృహము, స్థలము, వాహనం మార్పు, రిపేర్సు అధిక మొత్తంలో ఖర్చు కావచ్చు. అవసరానికి మించి అధిక ఖర్చులకు దూరంగా ఉండడం చెప్పదగినది.
ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎంతో ముఖ్యం. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం చెప్పదగినది. ఈ రాశివారు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. అయితే కొన్ని చికాకులు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఈ రాశివారు అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విధుల నిర్వహణలో, వ్యాపార రంగంలో అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార వృత్తి వ్యవహారాలు క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తారు. విదేశీ దూర ప్రాంతాలు లావాదేవీలు అస్పష్టత ఏర్పడుతుంది. ఆర్థికపరమైన సర్దుబాటును అద్భుతంగా చేయగలుగుతారు. వృత్తిపరంగా మీరు అనుసరించే రహస్య వ్యూహం విజయవంతమవుతుంది. కోర్టు వ్యవహారాల మీద దృష్టి సారించాలి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. అరిపాదాలు, కండరాల నొప్పులు సంబంధించినవి ఇబ్బందివి తప్పకపోవచ్చు. వైద్య సలహాలు, సూచనలు తప్పక పాటించాలి. సంతాన విద్యాపరంగా ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఆత్మీయులతో సమావేశాలు, సమాలోచనలు, సంతోషాలు సంభవిస్తాయి. ఆర్థిక విషయాలు ఒత్తిడి తగ్గించే విషయంలో ఇంట్లో వారితో సలహాలు, పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. అంతర్గత వ్యూహం లాభిస్తుంది. అయితే కొంత అపనిందలు కూడా రావచ్చు. వివాహం కాని వారికి అనేక సంబంధాలు చూసినా చాలా కాలంగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఆకస్మికంగా మంచి సంబంధం కుదురుతుంది. కనిపించే ఆస్తులు చూసి మోసపోకుండా మంచి కుటుంబం జాతకం చూసి వివాహం చేయడం చెప్పదగిన సూచన. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కూడా ఇది అనుకూల కాలం చెప్పవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ప్రజా సంబంధమైన వృత్తుల్లోని వారికి విశేష ఆదరణ, గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితిలో పురోగతి, విదేశీ ద్రవ్య ప్రయత్నాలు ఫలించుట, ప్రభుత్వ సంస్థలో సలహాదారులుగా నియమింపబడే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల వంటి పూర్వీకుల ఆస్తి వ్యవహారాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్త వహించాలి. సాంకేతిక లోపాలు, స్వల్ప కారణాల వల్ల గొప్ప అవకాశాలకు అడ్డుపడే అవకాశం గోచరిస్తోంది. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ధనాన్ని అధిక వడ్డీకి తీసుకురావాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ స్కీమ్స్లో పెట్టిన ధనాన్ని అతి కష్టం మీద తిరిగి తెచ్చుకుంటారు. వాయిదా పద్ధతిలో మీకు ఇష్టమైన కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ పైన ఆశలు పెట్టుకున్న సహోదర వర్గానికి జీవనోపాధి చూపిస్తారు. అధికారుల నుండి ఇబ్బందులు రాకుండా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన లెక్కలు సక్రమంగా చూసుకుంటారు. మొత్తం మీద సింహరాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సంపాదిస్తారు. అయితే స్నేహితుల పట్ల జాగ్రత్త అవసరం. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం క్రమశిక్షణతో అవకాశాలను చక్కగా సద్వినియోగపరచుకోవాల్సిన కాలం అని చెప్పవచ్చు. శుభకార్యాలను చక్కగా నెరవేర్చగలుగుతారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహాయ సహకారాలు లభిస్తుంది. స్త్రీలకు స్వయం అభివృద్ధి ప్రణాళికలు మేలు చేస్తాయి. గతంలో ఆగిపోయిన లబ్ధి, లాభాలు, ప్రయోజనాలు, పదవులు మున్నగు ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేస్తారు. అనుకున్నది సాధించగలుగుతారు. మీలో వచ్చిన క్రమశిక్షణ మంచి మార్పులకు దారి తీస్తుంది. మాట పట్టింపులతో నష్టపోయే అవకాశాన్ని నివారించుకోండి. పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న నిందలు ప్రచారంలో ముందుంటాయి. ఇవి సంతానం మీద ప్రభావం చూపించే అవకాశాలు గోచరిస్తోంది. విదేశీయాన ప్రయత్నాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. కీర్తి, గృహ, వాహన, అధికార, ఉద్యోగ, ఉన్నత అవకాశాలు వంటివి లభించగలవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్, కండరాల నొప్పులు ఇబ్బందికి గురి చేస్తాయి. బయట సమస్యలు ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి, ఇంట్లో సమస్యలు బయట చెప్పుకోలేని పరిస్థితి సంకటంగా మారుతుంది. బాధ్యత లేకుండా తిరుగుతున్న సంతానంలో మంచి మార్పు వస్తుంది. ఇంటి విషయాలు అర్థం చేసుకుంటూ ఆర్థికంగా కొంత అండగా నిలుస్తారు. ఇది మీకు ఊరట కలిగించే అంశంగా మారుతుంది. బంధువుల వలన మానసిక అశాంతి గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. కొనుగోలు చేసిన ఆస్తులుగా పడిపోవడం,
ఊహించిన దానికన్నా ఎక్కువ ఖర్చులు పెరగడం పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. ఆస్తి పంపకంలో నిందారోపణలు రావచ్చు. మీ ప్రమేయం లేకుండా మీపైనే ఆశలు పెట్టుకున్న ఒక స్త్రీ విషయంలో ఏమీ సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో వారి ఆశలు ఆశయాలు ఒక రకంగా ఉంటాయి, మీకు ఎదురయ్యే సమస్యలు మరో రకంగా ఉంటాయి. రెండింటినీ సమన్వయంగా పంచుకొని నడవడం అగ్నిపరీక్షంగా మారుతుంది. కాబట్టి ఏదైనా 1-2 సార్లు ఆలోచించి ముందు అడుగు వేయడం చెప్పదగినది. విద్యా సంబంధించిన విషయాల్లో పురోగతి బాగుంటుంది. అదృష్టం కలిసి వచ్చే విషయాల కన్నా కృషి మాత్రమే తగినటువంటి ఫలితాలు ఇస్తుందని గ్రహించండి. ఈ రాశివారు అష్టములిక తైలంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి తులారాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం మీకు ఏమాత్రం సంబంధం లేని వివాదాస్పద అంశాలు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది కూడా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. స్నేహితులకు, బంధువులకు ప్రాధాన్యత ఇవ్వడం వలన అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న చికాకులు తొలగిపోతాయి. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. స్పెక్యులేషన్కు, బెట్టింగ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మీ పరిపతిని చూసి అసూయపడే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త వహించండి. వ్యవసాయ సంబంధమైన పనుల్లో, వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకంలో కొద్దిపాటి లాభాలు కలిసి వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అవసరాలకు ఇబ్బంది లేకుండా కాలం వెల్లబుస్తారు. వ్యాపారంలో లాభాలు సర్వసాధారణంగా ఉంటాయి. ఇతరులను నమ్మి ఏ పని చేయలేరు. నమ్మి చేద్దామంటే వాళ్ళు సరైన వ్యక్తులు కారని తెలుస్తుంది. స్వయంగా మీ ఆలోచనలు అమలు చేయడానికి పూనుకుంటారు. చేజారిపోయింది అనుకున్న ధనం కొంతవరకు చేతికి అందుతుంది. వ్యాపారంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ధనప్రాప్తి కన్నా ప్రఖ్యాతి పెరుగుతుంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగు జాగ్రత్తలు వహించండి. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. కొన్ని విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధించిన ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ పలుకుబడి, ప్రజా సంబంధాలు లాభిస్తాయి. కళా సాహిత్య రంగాల పట్ల మీకున్నటువంటి అనుభవం కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా మీకు రావాల్సిన పెండింగ్ బిల్స్ చేతికి అందుతాయి. లాభాలు లేని చోట పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ఏ పని చేసినా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. విద్య పట్ల శ్రద్ధ వహించాలి. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఈ రాశివారు నవగ్రహావతులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేధా దక్షిణమూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు, విద్యా సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉండి లాభాల దిశలో పయనిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, అనుకూల బదిలీలు, ప్రాధాన్యతలు పెరగడానికి మంచి అవకాశాలని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు, నూనె, అపరాల, ధాన్య వ్యాపారస్తులకు ఈ వారం బాగుంది. కుటుంబపరమైన అభివృద్ధి, మనశ్శాంతి కలిగి ఉంటారు. వాహన సౌకర్యం, తత్సంబంధమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు అభివృద్ధి పదంలో ఉంటాయి. మీరు చేపట్టే కార్యక్రమాలు ఏ విధంగా ఇబ్బంది లేకుండా నడుస్తున్న సంతృప్తి కలుగుతుంది. తాత్కాలికంగా చేస్తున్న ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. సంతానం చదువు, వారి ఖర్చులు పెనుభారం అవుతాయి. రుణాలు చేయవలసిన పరిస్థితి తప్పకపోవచ్చు. దురాశపరులైన ఒక తెలివి తక్కువ బృందాన్ని వెంటబెట్టుకుని నిధుల కోసం, నిక్షేపాల కోసం వేట కొనసాగిస్తారు. ఈ నిధులు అన్వేషణలో ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి. అపఖ్యాతి మిగులుతుంది. కాబట్టి ఇటువంటి వాటిని నమ్మకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఇతరుల సలహాలు, సూచనలు ప్రభావితం కాకుండా గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. ఉబకాయంతో బాధపడే వారికి కొంత ఊరట లభిస్తుంది. ఇతరుల నుండి సలహాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని గ్రహిస్తారు. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వీకుల ఆస్తిపాస్తులు కొంతవరకు కలిసి వస్తాయి. ఆర్థికంగా లోటు కలిగినప్పటికీ మనసు సంతృప్తి, బంధువులు, మిత్రులతో ప్రతిష్ట పెరుగుతుంది.
ప్రతిష్టాత్మక వృత్తుల్లో ఉన్న వారికి గొప్ప అవార్డులు, రివార్డులు, ప్రశంసలు లభించే అవకాశాలు గోచరిస్తోంది. సభలకు, సమావేశాలకు ఎక్కువగా హాజరవుతారు. తద్వారా కొన్ని పరిచయాలు, ఉపయోగాలు ఏర్పడతాయి. మీ సన్నిహిత మిత్రులు మీరు వద్దని వారించినా దురాశకు పోయి నష్టపోతారు. ఎవరికీ నష్టం లేని చిన్న చిన్న అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి ఈ వారం ఏర్పడుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి విద్యాపరంగా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వీసా, పాస్పోర్ట్ వంటివి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి అర్ధాష్టమి నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే 8 మంగళవారాలు హనుమంతుడికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎరుపు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపార వ్యవహార విషయాలకు కొంతవరకు అనుకూల కాలమని చెప్పవచ్చు. స్థిరంగా చేస్తున్న వృత్తి ఉద్యోగాల కంటే ఇతరత్వ చేయు వ్యాపారాలు వృద్ధి పరుచుకుని తద్వారా చాలా వరకు లబ్ధిని పొందుతారు. స్థిరాస్తుల అమ్మకం విషయంలో ఆలస్యం జరుగుతుంది. తద్వారా సహోదరి వర్గంతో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. కీలకమైనటువంటి సమయంలో ఒక వ్యక్తి తన పలుకుబడి ఉపయోగించి ఉద్యోగం ఇప్పిస్తారు. జీవితంలో కొంత స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రేమ, వివాహ సంబంధమైన విషయాలు ఇబ్బంది పెడతాయి. పెద్దల సలహాలు, సూచనలు పాటించడం చెప్పదగినది. కార్యాలయంలో మీ అధికారం, బాధ్యతలు పదిలంగానే ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి వస్తుంది. కొన్ని మంచి నిర్ణయాలను తీసుకొని అమలు చేస్తారు. ఓర్పు నశించి అభిప్రాయాలకి నిర్మోహమాటంగా తెలియజేసి కొన్ని బాధ్యతల నుండి తప్పుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం నత్తనడక నడుస్తాయి. బంధువుల వద్ద నుండి రావాల్సిన ధనం అవసరానికి రాదు. చివరి నిమిషంలో ధనం వచ్చినా ఆ ధనం ఉపయోగం లేకుండా పోతుంది. ఇంటా బయట ఎవరిని నొప్పించకుండా ఎవరు చేయవలసిన న్యాయం వారికి చేయగలుగుతారు. సహాయం అనే 3 అక్షరాలు ముచ్చటైన మాట ఆత్మీయులకు, దాతృత్వానికి మారుపేరుగా వినిపిస్తుంది. ఒకానొక సమయంలో సహాయం చేయడం కూడా తప్పుగా అనిపిస్తుంది. కానీ ధర్మ సూక్ష్మం ఏమిటంటే సహాయం అనేది ఎప్పుడు గోప్యంగానే ఉండాలి. ఒక వ్యక్తికి సహాయం చేసాం అని చెప్పడం వలన 100 మందికి వ్యక్తులకు ఆ వ్యక్తికి విరోధం చేసుకున్నామనే భావన కలుగుతుంది. అప్పుడే సహాయం యొక్క పరమార్థం నిలబడుతుంది. వాస్తవాలను పరిశీలించి లోపాలను సరిదిద్దుకుంటే మేలు జరుగుతుంది. ఈ రాశివారు పుణ్యక్షేత్రాలను ఎక్కువగా సందర్శిస్తారు. దానివలన కొంత మనశ్శాంతి చేకూరుతుంది. పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ మాట వినకపోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారి విద్యా విషయాలలో శ్రద్ధ వహించాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ధనం అనుకున్న సమయానికి రాకపోవచ్చు. చివరి నిమిషంలో అవి పూర్తి అవకాశాలు గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ధనుసు రాశి వారికి కొంత బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు మేధా దక్షిణామూర్తులకు ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనేక గండాల నుండి బయటపడుతున్నందుకు మీ ప్రత్యర్థుల నుండి ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువ అవుతాయి. శత్రువుల నుండి ఏ ముప్పు రాదు. చేపట్టిన విషయ వ్యవహారాలు ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. గతంలో మధ్యవర్తిత్వం వహించిన వ్యవహారాలు కొద్ది వివాదాస్పదంగా మారతాయి. స్త్రీలు వృత్తి వ్యాపారంలో విశేషంగా రాణిస్తారు. వీరికి అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. విదేశీ అవకాశాలలో ఈ వారం శుభం కలిగే సూచనలు ఎక్కువగా గోచరిస్తోంది. హోటల్ వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంట్స్, లోహపు వ్యాపారస్తులకు, విద్యా సంస్థల నిర్వాహకులకు, పాల వ్యాపారస్తులకు ఈ వారం విశేషంగా ధనాన్ని ఆర్జిస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, ఆక్షన్లు వంటివి కలిసి వస్తాయి. మీ తెలివితేటలు ఉపయోగించి మీ వైరవర్గానికి రావాల్సిన ఆర్డర్లను మీరే దక్కించుకుంటారు. సాధారణమైన వ్యక్తులతో కలిసి ముందుకు వెళ్ళాలన్న మీ ఆలోచన ఉపయోగపడుతుంది. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా, మెడిటేషన్ చేస్తూ సక్రమంగా ఉండాలని నిర్ణయించుకుంటారు.
దీనివలన మీ కుటుంబంలో ఒక ప్రశాంతత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఉచిత వైద్య సేవలు అందించాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చదు. దీన్ని ఎలాగైనా ఆచరణలో పెట్టాలని కృషి చేస్తారు. అయితే మీ ఉద్దేశాలు ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా ప్రవర్తిస్తారు. కుటుంబ సభ్యులు కూడా మీ మనోగతం తెలియదు. ఏదైనా సరే మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందుకెళ్ళడం చెప్పదగినది. జ్యేష్ఠ కుమారుడు లేక జ్యేష్ఠ కుమార్తె విషయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ రాశివారు కొంత మెరుగుతో ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏడు శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సామాన్యంగా యథావిధిగా కొనసాగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కొంత ఆర్థిక లాభాలు తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తోంది. ఎక్కువగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఆలోచనలు పక్కన పెట్టి వ్యాపారం మీద దృష్టి పెట్టండి. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. గృహ సంబంధమైన విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన మీ వారందరిలోనూ కలుగుతుంది. కృత్రిమంగా ఏర్పడే చికాకులు ఇబ్బందిని కలిగించవచ్చు. ఉద్యోగంలో పురోగతి బాగుంటుంది. మీకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. మీకు అండగా ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం మీకు అవసరానికి అందుబాటులో లేకపోయినా మనోధైర్యం కోల్పోవద్దు. ఓర్పుతోనే వ్యవహరించండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితుల కోసం, బంధువుల కోసం కొన్ని విషయాలలో జోక్యం చేసుకుంటారు. వాటిని పరిష్కరించడానికి వారికన్నా మీరే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. చిల్లర విషయాలకు దూరంగా ఉండే మీరు ఇంత చేటు బాధ్యత నెత్తిన పెట్టుకోవడం గ్రహ సంచార ఫలితమే. కాబట్టి అవసరమైతే తప్ప ఎక్కువ జోక్యం చేసుకోవడం చెప్పదగిన సూచన. అన్ని సందర్భంలోనూ డబ్బుతోనే సంతోషం ముడిపడి ఉందని గ్రహిస్తారు. డబ్బుతో కొనుగోలు చేయలేనివంటివి ఎన్నో ఉన్నాయని గ్రహించండి. ఆవేశంలో ఆత్మీయులను దూరం చేసుకోవడం వల్ల కోరినప్పుడల్లా మీకు దొరకరు. నిజమైన ఆత్మీయులు ఎవరో గ్రహించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మీ మంచితనానికి, ఓర్పుకి అనేక పరీక్షలు ఎదురవుతాయి. సహనం వహించి వాటిని తట్టుకుని నిలబడతారు. బ్యాంక్ వ్యవహారాలు, క్రెడిట్ కార్డులు, పొదుపు వ్యవహారాలు మొదలైన విషయాలు సాంకేతికపరమైన చిక్కులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది. అప్రమత్తం వహించండి. చాలామంది సమస్యలను పరిష్కరించడం వలన, బంధువులకు సంబంధించిన బాధ్యతలను మీరు పూర్తిగా స్వీకరించడం వలన వాళ్ళకి ప్రయోజనం ఏర్పడుతుంది. దీనివలన అనేక తీవ్ర విమర్శలకు మీరే కేంద్ర బిందువుగా కనిపిస్తారు. జీవిత భాగస్వామిని సంతృప్తిపరచడానికి, మీ మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించుకోవడానికి మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు తెస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇల్లు లేదా స్థలానికి అడ్వాన్సు ఇస్తారు. ఈ వారం విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. విదేశాలు వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు వస్తాయి. అక్కడ ఉన్నవారికి ఉద్యోగం కొంత ఆలస్యం అవుతుంది. శక్తి రూపు లేదా కాలవీ రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పట్ల అనుకున్నవి సాధించగలుగుతారు. మీరు దేశించిన వ్యక్తులే మీకు ఆత్మీయులని ఆరోపణ వస్తుంది. మీ ప్రతిభ విదేశాల్లో సైతం రాణిస్తుంది. మీ వాళ్లకు ప్రభుత్వపరమైన స్కాలర్షిప్లు, స్కీముల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పాస్పోర్ట్, గ్రీన్ కార్డు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే అందరికీ వచ్చిన మీ దాకా వచ్చేసరికి కొంత ఆలస్యం జరుగుతుంది. ప్రేమ సంబంధిత, వైవాహిక సంబంధించిన విషయాల్లో మీ అంచనాలు తలకిందులవుతాయి. ఉద్యోగంలో స్వల్పమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి. దివారాత్రులు శ్రమించిన ఉద్యోగపరంగా మాట రాకుండా చూస్తారు. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. అయితే కొంత ఆలస్యమైన చేతికి అందుతుంది. ఆర్థికపరమైన మినహాయింపులు కూడా ప్రభుత్వ పరంగా లభిస్తాయి. చిన్న చిన్న విషయాలకు కలహాలు పెట్టుకుని ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఆత్మీయ వర్గంతో బంధుత్వానికి ప్రయత్నాలు చేస్తారు. నిర్ణయాలు అటువైపు నుండి వాయిదా పడతాయి. మీ పరిధిలో లేని పనులను చేయమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా అవుతుంది.
చేసిన పొరపాట్లే మళ్ళీ చేయరాదని నిర్ణయించుకుంటారు. ఇతరుల మాటల ద్వారా విన్న విషయాలు జరిగిన సంఘటనలు భావించవద్దు. ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా నిజాలను తెలుసుకోండి. ఆకస్మికంగా విదేశీయాన చేయాల్సి వస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చేస్తున్న విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఒక బ్రాంచ్ని స్థాపించాలన్న నిర్ణయం ముందడుగు పడుతుంది. మీరు ఒక చోట బలహీనపడినా మరొక చోట బలపడతారు. దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. భాగస్వాముల విషయంలో కఠినంగా ప్రవర్తిస్తారు. వాస్తవాలను పరిగణలో తీసుకుని నిర్ణయాలు చేస్తారు. గతంలో మాదిరిగా మీకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండే పరిస్థితి లేదు. న్యాయబద్ధమైన మీకు రావాల్సిన వాటిని వివిధ రూపాల్లో రాబట్టుకుంటారు. సంతాన విద్యా విషయమై మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. శుభకార్యాలకు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. స్వయంగా ఆధునిక విజ్ఞానాన్ని సంపాదించుకొని నూతన ప్రయత్నాలు చేసి కొంత అభివృద్ధిని సాధిస్తారు. మీన రాశి వారికి కొన్ని విషయ వ్యవహారాలు సానుకూలపడిన విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ ఎంతో అవసరం. కొన్ని విషయ వ్యవహారాలు సానుకూలపడినట్టుగా అనిపిస్తుంది, కానీ కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు అనుకూలపడతాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఎంత కష్టపడ్డా ఫలితాలు మటుకి నామమాత్రంగానే కనిపిస్తుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని తోడు పెట్టుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.